హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత సోలో లైఫ్ సాగిస్తోంది సమాంత. మరి ముఖ్యంగా ఈ మధ్య మయోసైటిస్ బారిన పడి దాని నుంచి కోలుకొని ప్రస్తుతం కెరియర్లో చిన్న గ్యాప్ కూడా తీసుకుంది. ఇలాంటి టైంలో ఎవ్వరూ రెండో పెళ్లి ఆలోచన చేయరు. ఇదే విషయాన్ని సమంత పరోక్షంగా వెల్లడించింది. కొద్దిసేపటి కిందటే తన ఫ్యాన్స్తో సోషల్ మీడియాలో చాట్ చేసింది సమంత. ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నారు. చాటింగ్లో భాగంగా ఓ నెటిజన్ నేరుగా రెండో పెళ్లిపై ప్రశ్న సంధించాడు. పైగా కొంత డేటా కూడా షేర్ చేశాడు. ఈ డైవర్స్ స్టాటిస్టిక్స్ అంటూ ఓ డేటాను షేర్ చేశాడు ఓ నెటిజన్. అందులో మొదటిసారి పెళ్లి చేసుకున్నప్పుడు విడాకుల రేటు 50% ఉందని, రెండోసారి మూడోసారి పెళ్లిళ్ళు చేసుకున్నప్పుడు ఆ రేటు మరింత పెరిగిందంటూ ఉంది. దీన్ని షేర్ చేస్తూ మళ్ళీ పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా అని ప్రశ్నించాడు. దీనికి సమంత కూడా అదే విధంగా స్పందించింది. డేటా ప్రకారం చూసుకుంటే వివాహం అనేది సరైన పెట్టుబడి కాదంటూ ఫన్నీగా రియాక్ట్ అయింది. ఇక 2023ను వరస్ట్ ఇయర్గా పేర్కొన్న సమంత వచ్చే ఏడాది తన ప్రాధాన్యం ఆరోగ్యానికేనంటూ ప్రకటించింది. అటు నాగ చైతన్య కూడా రీసెంట్గా తన పెళ్లిపై దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. రీసెంట్గా దూత సిరీస్ ప్రమోషన్స్లో పాల్గొన్న ఈ నటుడు రెండో పెళ్లిపై స్పందిస్తూ ప్రస్తుతం తన ఆలోచనలన్నీ సినిమా గురించి ఉన్నాయి తప్ప పెళ్లి గురించి లేవంటూ చెప్పాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.